దాన్ని మనం విడదీయటానికి ఎటువంటి స్కోపు లేదు. డెసిమల్ పాయింట్స్ లో షిఫ్ట్ అయ్యాయి అంటే అది రాంగ్. సో ఆల్వేస్ ఈ ఎలక్ట్రాన్స్ కేవలం ఇంటీజర్స్ లో మాత్రమే షిఫ్ట్ అవుతూ ఉంటాయి. ఈక్వేషన్ మొత్తంలో Q అంటే అమౌంట్ ఆఫ్ ఛార్జ్, N అంటే నెంబర్ ఆఫ్ ఛార్జెస్. సో ఇక్కడ అమౌంట్ ఆఫ్ ఛార్జ్ ఈజ్ టోటల్లీ డిఫరెంట్ ఫ్రమ్ నెంబర్ ఆఫ్ ఛార్జెస్. సో ఇక్కడ 10 యాపిల్స్ వేరు, 10 kgs ఆఫ్ యాపిల్స్ వేరు కదా. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీ విల్ మూవ్ ఆన్ టు మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, కూలుంబ్స్ లా. సో వాట్ ఈస్ కూలుంబ్స్ లా? మీకు తెలుసు, కూలుంబ్ అంటే నేమ్ ఆఫ్ సైంటిస్ట్ అని. సో కూలుంబ్స్ లా స్పీక్స్ the force of attraction or force of repulsion between two charges. సో మనకు తెలుసు లైక్ చార్జెస్ ఎప్పుడు కూడా రిపల్షన్ అవుతాయి. సో అన్లైక్ చార్జెస్ ఎప్పుడు కూడా అట్రాక్ట్ అవుతాయి. Q1 Q2 అనే 2 చార్జెస్ మనం తీసుకున్నట్లయితే వాటి మధ్యలో ఫోర్స్ ఆఫ్ రిపల్సివ్ ఉంటుంది లేదా ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది ఉంటుంది. 2 చార్జెస్ తీసుకున్నట్లయితే దీస్ 2 చార్జెస్ ఆర్ సపరేటెడ్ బై ద డిస్టెన్స్ R. సో ఇవి రెండు లైక్ ఛార్జెస్ అయితే అవ్వచ్చు లేదా అన్లైక్ ఛార్జెస్ అయితే అవ్వచ్చు. ఈ రెండింటి మధ్య ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఉండొచ్చు లేదా ఫోర్స్ ఆఫ్ రిపల్షన్ ఉండొచ్చు. సో కూలుంబ్స్ ఏం చెప్పారంటే మనకు ఈ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అనేది F ప్రపోర్షనల్ టు ద ప్రొడక్ట్ ఆఫ్ 2 చార్జెస్ Q1 అండ్ Q2. సో F ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్. సో మనం ఇక్కడ ఈ 2 ఫోర్సెస్ సేమ్ కాబట్టి దీన్ని F ఈజ్ ప్రపోర్షనల్ టు Q1 Q2 బై R స్క్వేర్ అని రాయొచ్చు కదా. సో మనం ఎప్పుడైతే ప్రపోర్షన్ ని రిమూవ్ చేస్తామో అక్కడ మనం ఒక కాన్స్టెంట్ ని ఇంట్రడ్యూస్ చేస్తాం. F ఈక్వల్ టు 1/4πε0 Q1 Q2 బై R స్క్వేర్. 1/4πε0 అనేది మనకు కాన్స్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కాన్స్టెంట్ వచ్చేసి 1/4πε0 కాన్స్టెంట్ ఉంది కదా, దీని వాల్యూ మనం గుర్తుపెట్టుకోవాలి. సో దీని వాల్యూ వచ్చేసి 9 × 10⁹ న్యూటన్ మీటర్ స్క్వేర్ పర్ కూలుంబ్ స్క్వేర్. సో ఇక్కడ ε0 అనగానే మనకి ఏమని తెలుసు? అబ్సల్యూట్ పర్మిటివిటీ. సో అబ్సల్యూట్ పర్మిటివిటీ అంటే ఏమిటి? 2 చార్జెస్ తీసుకున్నాం కదా, ఈ 2 చార్జెస్ మధ్యలో ఏదో ఒక మీడియం ఉంటుంది. అది ఎయిర్ కావచ్చు, వాక్యూమ్ కావచ్చు. సో ఈ 2 చార్జెస్ మధ్యలో ఉన్నటువంటి మీడియం అనేది ఎయిర్ కావచ్చు, వాక్యూమ్ కావచ్చు. ఆ 2 చార్జెస్ మధ్యలో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లైన్స్ ని ఎంతవరకు అలౌ చేస్తుందో ఆ మీడియం యొక్క క్యాపబిలిటీని మనం అబ్సల్యూట్ పర్మిటివిటీ అంటారు. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ వీడియోలో ఇదే లెసన్ లో మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ తో మీ ముందుంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.